హలో అండి, నో మైదా, నో షుగర్, నో ఆయిల్, నో ఓవెన్ ఇవేవి లేకుండా హెల్దీ వేలో ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగా స్పాంజ్ కేక్ చూపిస్తాను వచ్చేయండి. ఒక బౌల్ లోకి హాఫ్ కప్ బెల్లం పౌడర్, 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి 2 కప్పులు రాగి పిండి, అదే కప్పుతో హాఫ్ కప్ కోకో పౌడర్, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటినన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే నెయ్యి, పొడి పిండి అప్లై చేసిన బౌల్ లోకి ఈ కేక్ బ్యాటర్ ని వేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసిన పెనం మీద పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ లోని ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసామనుకోండి, హెల్దీ వేలో రాగి పిండితో స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. మీరే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనిపైన నేను మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ని వేసుకున్నాను. అలాగే స్ప్రింకిల్స్ కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. ఇవేమీ లేకపోయినా సరే చాలా బాగుంటుంది. కేక్ లుక్ రావడానికి మాత్రమే నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఎమ్మి రాగి పిండి స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా, పక్కా కొలతలతో చూపించాను కదా. మీ ఇంట్లో వాళ్ళు కేక్ చేయమని అడిగినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు. మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.